1% ఆఫ్ డిసీజ్ యాక్చువల్లీ. రియల్ డిసీజ్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో ఐ డోంట్ వాంట్ మిమ్మల్ని డిస్టర్బింగ్ ఇమేజెస్ ఉంటే చూపించట్లేదు. సో అంత ఎక్స్టెన్సివ్ డిసీజ్ తీసేసిన తర్వాత హైపెక్ అనే ఒక ప్రొసీజర్ చేసాం. హైపెక్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేషెంట్ డాక్టర్ మిస్టర్ గౌతమ్ కుమార్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక స్పెసిఫిక్ డోస్ కంటే ఎక్కువ ఇవ్వలేం సర్జరీ. బికాస్ దిస్ ఇస్ యంగ్ గై, హీ టాలరేటెడ్ సచ్ ఎ లాంగర్ సర్జరీ అండ్ extensive support from the anesthesia and critical care and ward management. This is how such a surgery has happened. So I'll present you briefly about the history. అంటే ఈ పేషెంట్ కి ఏం జరిగింది, ఎలా ఈ పేషెంట్ కి డిసీజ్ డయాగ్నోస్ చేశాము, ఈ ట్రీట్మెంట్ ఎలా జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిసేపు. బిఫోర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ ప్రీతి రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి సార్, డాక్టర్ రాకేష్ ప్రభు. కిల్ చేయొచ్చు. జనరల్లీ హైపెక్ ఎవరికి ఇస్తామంటే, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాన్సర్ సర్జరీలో ఉందనుకుంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒక స్పెసిఫిక్ పార్ట్లో ఉన్నప్పుడే మనం సర్జరీ చేయగలుగుతాం. ఆల్రెడీ స్టేజ్ 4 ఉందనుకోండి, అక్కడ అంతా స్ప్రెడ్ అయింది అనుకోండి, జనరల్లీ మా టెక్స్ట్ బుక్ ప్రకారం సర్జరీ అనేది పాసిబుల్ కాదు. ఎప్పుడైతే ఈ హైపెక్ సర్జరీ వచ్చిందో అప్పుడు కూడా పాసిబుల్ అవుతుంది. సో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ హైపెక్లో ఈవెన్ దో మొత్తం పెరిటోనియల్ డిసీజ్ ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వింగ్ సార్కోమా చేసాము, అలాగే ఓవేరియన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అంటే అండాశయం క్యాన్సర్, కడుపు యొక్క క్యాన్సర్, తర్వాత పేగు క్యాన్సర్, వీటిలో కూడా స్టేజ్ 4 ఉన్నా కానీ ట్రీట్ చేయొచ్చు. కాకపోతే కొన్ని క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా మీట్ అయితే స్టేజ్ 4 ఉన్నా కానీ క్యూర్ వైపు వెళ్ళచ్చు. యూజువల్లీ స్టేజ్ 4లో మనం క్యూర్ చేయలేం పేషెంట్ని, జస్ట్ డిసీజ్ని కంట్రోల్లో పెట్టచ్చు. ఈ హైపెక్ థెరపీ తోటి స్టేజ్ 4 ఉన్నా కానీ క్యూర్ చేయొచ్చు. ఇది ఈ పేషెంట్కి చేసాం. సో హీటెడ్ కీమోథెరపీ 90 minutes రన్ చేసాం. ఆ హీటెడ్ కీమోథెరపీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం అంత హీట్ బాడీలోకి ఎంటర్ అయితే ఆ బాడీ అంతా హీట్ పెరిగిపోయి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ మన టీం, మల్లారెడ్డి టీం, ఎనస్థీషియా టీం, డాక్టర్ నరేంద్ర ప్రకాష్ చూసుకున్నారు. ఆయన పెంచి మిగతా బాడీ అంతా నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అది రియల్లీ గ్రేట్ థింగ్. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఈ 90 minutes రన్ చేశారు. సో సర్జరీ అయిపోయింది, 16 hours సర్జరీ అయింది, బ్లడ్ లాస్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అన్నీ ఇచ్చాము, సర్జరీ అయిపోయింది. ఇక్కడతో స్టోరీ అవ్వలేదు. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. ఐసీయూలో పెట్టినప్పుడు, ఐసీయూలో ఇంత హీటెడ్ కీమోథెరపీ, 16 hours సర్జరీ, బ్లడ్ లాస్, ఆల్రెడీ ప్రీవియస్గా కీమో తీసుకున్న పేషెంట్కి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. జస్ట్ ఒక ఆల్రెడీ కీమో తీసుకుంటే అదే మెయిన్ కీమో సైడ్ రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటు ఇండ్రాప్ ఉంటుంది అబ్డామిన్లో. డ్యూరింగ్ సర్జరీ కీమో ఇచ్చాము, హీట్ ఇచ్చాము, 16 hours సర్జరీ చేసాం, సివియర్ బ్లడ్ లాస్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అవుతాయి అనమాట. అంతే యాడ్ ఆన్ అయినప్పుడు పోస్ట్ ఆప్ రికవరీలో చాలా చేంజెస్ వస్తాయి. వాళ్ళు పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్, మన బాడీలో సాల్ట్స్ ఎక్కువ తక్కువ అవ్వడము, చాలా చేంజెస్ వస్తాయి. సో అవన్నీ ఒక పేషెంట్ని అనుక్షణం చూసుకుంటూ దాన్ని కరెక్ట్ చేస్తూ, కిడ్నీస్, లివర్, అంత హీట్ ఎక్స్పోజ్ అయితే లివర్ కూడా షట్ డౌన్ అయిపోతుంది ఫర్ ఫ్యూ డేస్. దాన్ని మేనేజ్ చేస్తూ చాలా క్రిటికల్ కేర్, మన క్రిటికల్ కేర్ టీమ్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ ఇన్ సపోర్టింగ్ దిస్ పేషెంట్. The main surgery started after 9 because the blood loss was there and everything, and I want to thank Murthy sir who supported me, and all the post-op the critical care team was very good here. They took care of the patient very well because we did surgery and went home at 3:30, but in the night he was on ventilator. They supported him very well. After that he was very good. Response was there. We extubated him on the next day, but it was a very challenging job for me. Basically, there was a major blood loss, extensive surgery, and the temperature we have to maintain it. It was good. In Mallareddy, I expected it was very, very good. Team effort was very good. Thank you. నమస్కారం. ఈరోజు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక ప్రెస్ మీట్ జరగబోతుంది. ఎందుకంటే ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ గ్లోబలీ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో, మన ఇండియాలో కూడా ఇట్లాంటి కేసు ఇప్పటి వరకు అయితే రికార్డింగ్ అంటే రిపోర్టింగ్ అసలు లేదు, ఇప్పటి వరకు అయితే రిపోర్ట్ కాలేదు. ఇది ఎంత రేర్ అంటే ఒక 10 crore పాపులేషన్లో ఒక వచ్చే ఛాన్సెస్తో అంత రేర్ కేసు.
ఈ కేసు గురించి నేను తర్వాత చెప్తా. ఒకటి ముందు ఏంటంటే, ఇట్లాంటి కేసు గతంలో కూడా ఒక 2 కేసెస్ ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఒకటి గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళది, అక్కడ సేమ్ కేస్ కానీ లోకలైజ్డ్ సార్కోమా, అంటే ఒక్క చోట ఉండే సార్కోమా, బెజెంట్రిక్ సార్కోమాతో వచ్చింది. అదేవిధంగా టాటా మెమోరియల్ కూడా, ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఇట్లాంటి సేమ్ కేస్ కానీ ఇది మన ప్యాన్క్రియాటిక్ లోకలైజ్డ్ క్యాన్సర్ వచ్చింది. సో ఈ కేసు గురించి చెప్పాలంటే, ఒక 24-year-old అబ్బాయి సడన్గా ఆయన స్టమక్ ఏక్ స్టార్ట్ అయినందుకు వైజాగ్లో హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో సిటీ స్కాన్ చేస్తే వాళ్ళకి సిటీ స్కాన్లో ప్రొఫ్యూజ్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ ద ఎంటైర్ పెరిటోనియం అది కనిపించింది. ఇది కనిపించగానే ఇమ్మీడియట్గా పెట్ స్కాన్ చేస్తే ఇది ఒక క్యాన్సర్ అని వాళ్ళకి అంటే అర్థమైపోయింది. అది క్యాన్సర్ అని డిక్లేర్ అయింది. క్యాన్సర్ అంటే ఒక డౌట్, పెట్ స్కాన్ కూడా ఏంటంటే 100% క్యాన్సర్ అని ఇవ్వదు, డౌట్ఫుల్ ఆఫ్ క్యాన్సర్ అని ఇచ్చింది. దాని తర్వాత వాళ్ళ బయాప్సీ చేయడం జరిగింది, పెరిటోనియల్ బయాప్సీ. దాంట్లో ఈ సార్కోమా అని ఫైనల్గా డయాగ్నోస్ అయిందనమాట. ఇదంతా హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్ ఇన్ వైజాగ్లో జరిగింది. అక్కడ ప్రీవియస్గా మా డాక్టర్ హరీష్ దారా గారు అక్కడ ఆంకాలజిస్ట్గా పనిచేస్తుండే. ఆ కేసు అక్కడ డయాగ్నోస్ అయిన తర్వాత మన హాస్పిటల్లో తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి మన ట్యూమర్ బోర్డ్ అంటే దాంట్లో ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, అదేవిధంగా మొత్తం టీం అంటే ఒక అంటే హైలీ స్కిల్డ్ ఎనెస్థెటిస్ట్, మళ్ళీ ఎమర్జెన్సీ మెడిసిన్ టీం, ఇదంతా ఒక ట్యూమర్ బోర్డులో మా బోర్డులో ఉన్నారు. వాళ్ళు కూడా ఇది మొత్తం స్టడీ చేసి ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని, అప్పుడు దీనికి ఒక పేరు ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్ సార్కోమా, PPES అని దీని పేరు. యూజువల్గా ఎవింగ్ సార్కోమా ఈజ్ కామన్ అంటే అది కూడా రేరే, యూజువల్గా అంత కామన్ కూడా కాదు. అది ఎక్కడ వస్తుందంటే బోన్స్ ఇంకా సాఫ్ట్ టిష్యూస్, ఒక చిల్డ్రన్ టు యంగ్ అడల్ట్స్ మధ్యలో వచ్చే డిసీజ్ అనమాట. అది డిసీజ్ మనం చూస్తుంటాము రెగ్యులర్ బేసిస్గా, కానీ దాంట్లో ఇది బోన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు, ఇది పెరిటోనియంలో వచ్చింది. అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్ సార్కోమా అంటారు, PPES. సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో కానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కానీ దీని గురించి చాలా తక్కువ రాసి ఉన్నారు. దీని ట్రీట్మెంట్ కూడా చాలా ఇది ఉంది, అంటే దెర్ ఇస్ అ వెరీ లెస్ గ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్, వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు దీనికి. ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్, అది కూడా హైపెక్ అని అంటారు దానికి, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. మళ్ళీ సర్జరీ కూడా చేస్తారు. సో ఇది అంటే ఎక్కడ కూడా దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలి అని కూడా ఎక్కడ టెక్స్ట్ బుక్లో కూడా కరెక్ట్గా రాసింది లేదనమాట. అంటే నాకు తెలిసిన మటుకు చెప్తున్నాను, మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా మాకు ఇప్పటి వరకు తెలిసిన మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే ఇప్పటి వరకు 2 కేసెస్. ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీలో ఒక కేసు రిపోర్ట్ చేశారు. దాంట్లో ఓన్లీ మెజెంట్రిక్ అంటే లోకలైజ్డ్, ఇక్కడ మన దగ్గర ఏమో మొత్తం పెరిటోనియం సార్కోమాలో ఉంది, అక్కడేమో ఓన్లీ లోకలైజ్డ్ మెజెంట్రిక్లోనే ఈ సార్కోమా ఎవింగ్ సార్కోమా కనిపించింది. అదేవిధంగా టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఓన్లీ ప్యాన్క్రియాస్లోనే ఈ ఏరియా స్పెసిఫిక్గా కనిపించింది. కానీ మన దగ్గర వచ్చిన ఆ పర్సన్కి ఎంటైర్ పెరిటోనియం. ఇప్పుడు పెరిటోనియం అంటే ఏంటంటే మా జనాలకి తెలియాలని చెప్తున్నాను, స్టమక్, ఇంటెస్టైన్, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్మాల్ ఇంటెస్ట్ కానీ మనం అంత ప్యాన్క్రియాస్ ప్రతిదానికి ఒక కవర్ ఉంటుంది, దానిపైన ఒక మ్యూకసల్ కవర్ మెంబ్రెయిన్ అంటారు దానికి. ఆ మెంబ్రెయిన్ మొత్తం కవర్ చేసిన దానికి పెరిటోనియం అంటారు. అది పెరిటోనియం ఎందుకు ఉండాలంటే మన దీనికి ఒక కవర్ లాగా, అంటే ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటి ఈ ప్రొటెక్టివ్ లేయర్లో ఒక సార్కోమా అంటే ఇట్లాంటి ఎవింగ్ సార్కోమా రావాలంటే ఇట్ ఈస్ ద రేరెస్ట్ టిల్ టుడే. ఇట్ ఈస్ నాట్ ఎట్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా రిపోర్ట్ కాలేదేమో, అట్లా కూడా అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఒక HCG నుంచి తెలుసుకొని అక్కడ డయాగ్నోసిస్ అయ్యి ఇక్కడ రావడం, అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఎంత ఛాలెంజింగ్గా ఉందంటే, ఇప్పుడు ఇందాకనే మొత్తం మీకు డీటెయిల్ చెప్పారు, 16 hours సర్జరీ జరిగింది దీనిపైన.
16 hours సర్జరీ అంటే దానికి మెయింటైన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ టీమ్ కానీ, మా ఎనెస్థెటిస్ టీమ్ కానీ, మళ్ళీ దానికి మా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ కానీ, ఎనెస్థెటిస్ టెక్నీషియన్ కానీ, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కానీ, ఎంటైర్ టీమ్ హ్యాస్ డెడికేటెడ్లీ వర్క్ ఫర్ 16 hours టు సేవ్ దిస్ పేషెంట్. సో ఇది మామూలు ఆపరేషన్ కాదు, ఆ సర్జరీ చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్, చాలా ఛాలెంజింగ్. సో దాంట్లో ఎస్పెషలీ మా సర్జికల్ ఆంకాలజిస్ట్ హరీష్ దారా గారు చాలా క్రిటికల్గా అసలు హీ హెస్ లైఫ్ సపోర్ట్, మొత్తం సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎనెస్థెటిస్ టీమ్ ఒక ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దాని ఆపరేషన్ థియేటర్లో కూడా 16 hours చాలా బాగా మెయింటైన్ చేశారు. దాని తర్వాత కూడా వెంటిలేట్ చేసి దాని పేషెంట్కి కూడా మొత్తం ఇంట్యూబేట్ చేసి వెంటిలేట్ చేసి మా మొత్తం ఎమర్జెన్సీ టీం కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ సర్జరీ అయిన తర్వాత దానికి ప్రాపర్ కీమోథెరపీ అవసరం ఉంది. ఇందాక చెప్పిన హైపెక్ అని కీమోథెరపీ పేరు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. దానికి కూడా మా మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా చాలా అంటే ఇన్ ద పర్ఫెక్ట్ వే దే హ్యావ్ గివెన్ ద ట్రీట్మెంట్. అండ్ అఫ్ కోర్స్ ద రేడియేషన్ ఆంకాలజిస్ట్, షీ హాజ్ ఆల్సో టేకన్ పార్ట్ ఫర్ ఎక్కడెక్కడ లింఫ్ నోడ్స్ ఉన్నాయో అక్కడక్కడ కూడా రేడియేషన్ ఇచ్చి దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ we feel that we got this opportunity to treat this case in Mallareddy Narayana thanks to the entire team. And with this I would like to tell that yes, Mallareddy Narayana, we are giving the quality service at an absolutely affordable price, and most importantly with a great team, a very supportive team and dedicated team I would say. అండ్ ఇట్లాంటి కేసెస్ మన దగ్గర రావడం, మన దగ్గర ట్రీట్మెంట్ జరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు ఆ పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం, అది నిజంగా ఒక అంటే ఇట్స్ అ మిరాక్యులస్ జాబ్ డన్ బై అవర్ టీమ్. అండ్ ఐ ఆఫ్ కోర్స్ థ్యాంక్ మై టీమ్, థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ అపార్చునిటీ దట్ ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్ మనం చేసి దీనికి ఇది ఇట్లాంటి మనం మళ్ళా వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఫైల్ దిస్, వీఆర్ గోయింగ్ టు రిపోర్ట్ దిస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హెచ్సిజీ టు ద నేషనల్ లెవెల్. ఇది ఒక అంటే ఒక ఇండియాకి ఇది అనమాట ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్. అంటే ఇట్లాంటి కేసు కనపడడం అండ్ దానికి ట్రీట్మెంట్ మల్లారెడ్డి నారాయణలో జరగడం, ఇట్ ప్రూవ్స్ దట్ వీఆర్ వీఆర్ ఓపెన్ టు ఆల్ కైండ్ ఆఫ్ కేసెస్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ అ హాస్పిటల్, ఇట్స్ ఆల్సో అ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మన మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటున్నామంటే క్యాన్సర్ మీద ఎన్నెన్నో రీసెర్చెస్ జరుగుతున్నాయి, దానికి ఇట్లాంటి సపోర్ట్ ఎవిడెన్సెస్ అవసరం ఉన్నాయి. సో ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే అంటే మొత్తం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, టెక్నాలజీ, ఇది మొత్తం ఈ మూడు ఒక్కటే చోట అంటే మా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో ఇది ఉంది. సో దీంతో మనం అర్థం చేసుకుంటే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఆల్సో ఇన్ అవర్ హెల్త్ సెక్టర్ వీఆర్ లీడింగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మల్లారెడ్డి నారాయణ అండ్ అఫ్ కోర్స్ ద మేనేజ్మెంట్ అండ్ శ్రీ మల్లారెడ్డి గారు టు బీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే పేషెంట్ కనుక 60-70 సంవత్సరాలు ఉంటే ఇంత ధైర్యం చేయాల్సిన, అంటే మన సర్జరీ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు. బట్ యంగ్ ఏజ్ కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ కన్సిడరేషన్ తీసుకునే మనం సర్జరీకి వెళ్దాం, బికాజ్ అతనికి చాలా లైఫ్ హీ హ్యాస్ టు లివ్. సో అందుకని ఇంత సర్జరీ కూడా టాలరేట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రీజన్ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. అంటే ఈ సార్కోమా కూడా వచ్చేది యూజువల్లీ ఇన్ చిల్డ్రన్ అండ్ ఇన్ యంగ్ అడల్ట్స్. ఇది వచ్చేది కూడా ఈ ఏజ్ గ్రూప్లోనే వస్తుంది మ్యాక్సిమం. సో మోస్ట్ కామన్లీ ఇన్ దిస్ ఏజ్, అండ్ ఇట్స్ ఈజీ టు ట్రీట్ ఆన్ అ 24-year-old దిస్, ఎందుకంటే లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కాబట్టి ఇట్స్ వర్త్ ట్రీటింగ్ హిమ్. ఫ్యూచర్లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాంటి ఏమన్నా? ఇప్పుడు ఐ థింక్ హీ ఈస్ ద రైట్ పర్సన్. సో యాక్చువల్లీ క్యాన్సర్ అనేది, క్యాన్సర్ యొక్క లక్షణమే ఇప్పుడు మనం ట్రీట్ చేసాం మళ్ళీ రాదని చెప్పడానికి లేదండి. క్యాన్సర్ లక్షణమే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండొచ్చు. అసలు మనం ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇప్పుడున్న డిసీజ్ని మాత్రం క్యూర్ చేసాం. సో పేషెంట్ కూడా ఆఫ్టర్ సర్జరీ, అంటే ఈ పేషెంట్ గురించే కాదు, నేను యాజ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అందరికీ అన్ని క్యాన్సర్ పేషెంట్స్ చెప్పేస్తాను అంటే మనం సర్జరీ చేసి కీమోథెరపీ తీసి రేడియోథెరపీ తీసుకుని అంత ట్రీట్మెంట్ అయిపోయిందని అలా ఉండకూడదు. మేము స్పెసిఫిక్ టైం మళ్ళీ ఫాలోఅప్లో ఉండాలి పేషెంట్. ఈ పలానా టైం చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఆ ఇన్వెస్టిగేషన్స్ బట్టి మళ్ళీ ఎర్లీ స్టేజ్లో మళ్ళీ తిరిగి వస్తే దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడానికి వెళ్ళిపోతుంది. సేమ్ అప్లైస్ టు దిస్ పేషెంట్, ఈ పేషెంట్ కూడా. యూజువల్లీ ఏంటంటే ఏదైనా క్యాన్సర్ కూడా మనము అది కూడా మళ్ళీ రికరెన్స్ ఇస్ కామన్. కానీ ఎస్పెషల్లీ ఈ కేసులో ఏంటంటే అసలు ఏ టెక్స్ట్ బుక్లో కూడా దీని గురించి ఇంత డీటెయిల్గా రాయలేదు. ఏ టెక్స్ట్ బుక్లో కూడా దీని గురించి మ్యాక్సిమం అంటే కొంచెం లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనిలో ఎట్లా ట్రీట్మెంట్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే పేషెంట్సే చూడలే కదా ఇప్పటివరకు ఇట్లాంటి పేషెంట్ గతంలో లేరు కాబట్టి మనకి ఇది ఎట్లా రియాక్ట్ అవుతాడో ఇట్స్ స్టిల్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ ఆయన ఇది స్పెషల్ కేస్ కాబట్టి అది ఎంటైర్ టీమ్ విల్ బీ మానిటరింగ్ హిమ్.
సో ఐ ఫీల్ అసలు ఇట్లా మళ్ళీ రికరెన్స్ కావద్దు అని నేను కోరుకుంటున్నాను. కానీ ఒకవేళ అయినా కూడా దానికి ట్రీట్మెంట్ ఉంది అండ్ విల్ కంటిన్యూ టు ఫాలో అప్ విత్ హిమ్. ఇందులో మనం కీమోథెరపీ పార్ట్ ఏంటంటే హైపెక్ సర్జరీలో మన టెంపరేచర్ అత్యధికంగా మెయింటైన్ చేస్తూ కడుపులో ఉండే పొర మీద అంతా కూడా మన క్యాన్సర్ సెల్స్ మిగిలిపోయిన వాటి మీద కీమోథెరపీ ఎఫెక్ట్ ఖచ్చితత్వంతో మెయింటైన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే విధానంలో ఒక కంట్రోల్డ్ పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో వీ హ్యావ్ టేకెన్ అ కాల్ ఇన్ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ దట్ వీ విల్ గో అహెడ్ విత్ హైపెక్ ఇన్ దిస్ కేస్ అండ్ సక్సెస్ఫుల్గా పేషెంట్ రికవర్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీ విష్ దట్ విల్ డూ మచ్ మోర్ కేసెస్ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ ఆల్ ద success to the team in future. From critical care team, first of all we thank the management, Bhadra Reddy sir, Preeti Reddy madam and Rakesh sir, our medical director. So first we thank the management for giving us this opportunity. So మంచి వాళ్ళకి మంచి చేసే అవకాశం దేవుడు ఎప్పుడు ఇస్తాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక కేసులో మేము పార్టిసిపేట్ చేయడం, వీ కాంట్రిబ్యూటెడ్ అవర్ పార్ట్ ఇన్ ద సర్జికల్ ICU. And SICU in charge, Dr. Karthik. So he played an important role in pulling off the patient well. So now he will explain about the actual challenges that he has faced. Main challenge post surgery recovery lo infection, sepsis, dyselectrolytemia, multiple blood transfusions తో వచ్చే complications, systemic complications and mechanical ventilator నుంచి బయటికి తీసుకురావడము. So these are all very challenging and the biggest challenge was like 16-hour surgery and the HIPEC ni nilbetukodamu. That was a real challenge in SICU. So finally multidisciplinary action and multiple team effort tone we made this possible and right from all the single technicians nunchi supportive staff nunchi this surgery and the post-op recovery went on smoothly and I want Mallar Reddy hospitals to give us more opportunities like this to showcase our talent and make sure that we improve the quality of care in oncology sector. Thank you. రేడియేషన్ ఆంకాలజిస్ట్. సో ఇప్పటివరకు మీకు కేసు గురించి రేరిటీ గురించి అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ హరీష్ సార్ అండ్ ఎంటైర్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్ గ్రేట్ జాబ్ అండ్ ఐ థ్యాంక్ Mallar Reddy administrators and Rakesh Prabhu sir and higher Bhadra Reddy sir and Preeti madam. Apart from this one, so first of all I would like to tell that HIPEC therapy not only used in the Ewing sarcomas, mainly for the GI cancers and ovarian cancers. ఇప్పుడు మనకు Mallar Reddy క్యాన్సర్ హాస్పిటల్లో హైపెక్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ సేవల్ని యూటిలైజ్ చేసుకోగలరు. అపార్ట్ ఫ్రమ్ దిస్ Mallar Reddy క్యాన్సర్ హాస్పిటల్లో మనకు ఆల్ ద బ్రాంచెస్ అండర్ వన్ రూఫ్ ఇట్ ఈస్ అవైలబుల్. రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఒక సమన్వయంతో ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనేది ట్యూమర్ బోర్డ్ డిస్కషన్స్ ద్వారా డిసైడ్ చేసి ఒక పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ అండర్ వన్ రూఫ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్. థ్యాంక్ యూ. నరేంద్ర ప్రకాష్. నేను కేసుకి మొత్తం మీద నేనే ఉన్నాను. సార్ సపోర్ట్ సార్ కూడా ఉన్నారు. బేసికలీ 16 to 18 hours సర్జరీ, మేజర్ బ్లడ్ లాస్, యంగ్ గాయ్ అండ్ మేజర్ రిసెక్షన్ ఆఫ్ సర్జరీ. పూర్తిగా ట్యూమర్ తీయడానికి టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. నార్మల్ బాడీ టెంపరేచర్ 37 ఉండాలి. బేసికలీ ఇవి కీమో ఇచ్చినప్పుడు 45 degrees ఇస్తారు. సో బేసికల్లీ టోటల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అన్నది చాలా కష్టమైన పని ఇంట్రో ఆప్. సో అది చేయడానికి అన్నీ మనం బాగా టీం కూడా బాగా సపోర్ట్ చేశారు. అందరూ టెక్నీషియన్స్ అన్ని బ్లడ్ లాస్ అయినప్పుడు బ్లడ్ బ్యాంక్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ సర్జరీ బాగా అయిపోయింది. పోస్ట్ ఆప్లో కూడా మన క్రిటికల్ కేర్ టీం బాగా చూసుకున్నారు అండ్ పేషెంట్ రికవర్డ్ వెల్. సర్జరీ, మ్యాసివ్ బ్లడ్ లాస్, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్, హైపోథెర్మియా వస్తుంది, హైపర్థెర్మియా కూడా వస్తుంది. అవన్నీ మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్. బికాస్ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్, వీ కుడ్ బి ఏబుల్ టు డూ దిస్. యాక్చువల్లీ Mallar Reddy నారాయణ మేనేజ్మెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ పేషెంట్కి వాళ్ళకి మిగతా బ్లడ్ అన్ని మన ఏదైతే మ్యాసివ్ బ్లడ్ లాస్ అన్నారు కదా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా మొత్తం అంతా ఫ్రీగా అయిపోయింది. యాక్చువల్లీ వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్స్ అన్నీ ఈవెన్ హాస్పిటల్ స్టేలో కూడా చాలా వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. సో ఓన్లీ కన్సిడరింగ్ అతను యంగ్ ఏజ్, అతను చాలా లైఫ్ కూడా ఉంది యాక్చువల్లీ. సో దీనివల్ల వీ హ్యావ్ టు టేక్ అన్ అగ్రెసివ్ స్టెప్ ఫర్ దిస్.
ఏ కేసు అయినా కానీ ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి అందరి ఇన్పుట్స్ తీసుకొని, ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరి ఇన్పుట్స్ తీసుకొని ఆ పేషెంట్ స్పెసిఫిక్గా మనం ఎలాగ బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వగలుగుతాం. సో ఆ విధానంలో మనం అన్ని రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ బ్యాలెన్స్ చేసుకొని ఒక బెస్ట్ ప్రాబబుల్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ అన్నది ఇవ్వటానికి మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మీకు క్వాలిటీ కేర్ అవన్నీ కాంప్రహెన్సివ్ సెటప్లో సింగిల్ రూఫ్లో అట్ బెస్ట్ ప్రైజెస్ ఇన్ ద సిటీ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్లో లభిస్తున్నాయి. ప్లీజ్ యూటిలైజ్ ఆల్ ద సర్వీసెస్ వీఆర్ ఆఫరింగ్ హియర్. వచ్చే అన్ని కాంప్లికేషన్స్, బ్లడ్ లాస్ అవ్వడం, దాదాపు 2 లీటర్ల బ్లడ్ ఆపరేషన్ థియేటర్లోనే ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 బ్లడ్ పాయింట్స్ తర్వాత కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో చాలా ఎక్స్టెన్సివ్ లాంగ్ సర్జరీ, చాలా బ్లడ్ లాస్తో ఆపరేషన్ తర్వాత ఛాలెంజెస్ చాలా ఉంటాయి రికవరీలో పాటుగా. ఆ రికవరీలో వచ్చిన అన్ని కాంప్లికేషన్స్ని ప్రతి నిమిషం చూసుకుంటూ, ప్రతి గంట మానిటర్ చేసుకుంటూ పేషెంట్ని సక్సెస్ఫుల్గా బయటికి రావడం చేసే అన్ని ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయినందుకు మా అందరికీ చాలా ఆనందం. క్రిటికల్ కేర్ సైడ్